అసైన్డ్ హామ్ ఫట్ జీవో 59 కింద వాటి రెగ్యులరైజ్ పెద్దల దరఖాస్తులను క్లియర్ చేసిన అధికారులు. సామాన్యులవి మాత్రం పెండింగ్లోనే. ప్రభుత్వం మారాక వెలుగులోకి సరికొత్త కోణం. ఖాళీ స్థలాలకు కూడా కన్వేయన్స్ డీడ్. అంతర్గత ఉత్తర్వులు మౌఖిక ఆదేశాలతో క్లియరెన్స్. సిటీ చుట్టూ విభిన్నమైన మార్గదర్శకాలు అమలు. వేల కోట్ల విలువైన భూములు ప్రైవేటు పరం. అసైన్డ్ పేరుతో జీవో 59 కింద దరఖాస్తు చేసుకునేందుకు సామాన్యులకు నో చెప్పిన ఆఫీసర్లు అదే సంపన్నుల అప్లికేషన్లను మాత్రం దగ్గరుండి పరిష్కరించారు. అంతర్గత ఉత్తర్వులు మౌఖిక ఆదేశాలతో వేల గజాల ప్లాట్లను రాసిచ్చేశారు. ఖాళీ స్థలాలకు సైతం కన్వేయన్స్ డీడ్స్ జారీ చేశారు. ఇది ఎంత దుర్మార్గం అంటే జీవో 58 జీవో 59 అన్నది కేసీఆర్ తీసుకొచ్చిండు. ఈ జీవో 58 కింద 125 గజాల లోపు ఎవరైతే ఇల్లు కట్టుకోవడం అట్లాంటి వాళ్ళు ఉంటారో, కబ్జాలో ఉంటారో, గవర్నమెంట్ కావచ్చు ఇంకేదైనా అట్లాంటి వాళ్ళని ఫ్రీగా వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి పేదల కోసం అని అన్నాడు. జీవో 59 మీరు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 125 గజాల లోపు ఉంటే ఒక రేటు, ఒక స్లాబు. అంటే 2014 మార్కెట్ వాల్యూ ఎంత ఉంటే దాని ప్రైస్ ప్రకారంగా కొంత స్లాబ్ డిసైడ్ చేసిండు. 20%, 30% అని. 125 నుంచి 250 గజాలు ఉంటే ఒక స్లాబ్ డిసైడ్ చేసిండు. 250 నుంచి 500 ఉంటే ఒక స్లాబ్ డిసైడ్ చేసిండు. 500 ఆ పైన ఉంటే మొత్తం మార్కెట్ వాల్యూ ప్రకారంగా డబ్బులు కట్టాలి అని. ఇది 58, 59 జీవోలు. దుర్మార్గులు ఈ 59 జీవో కింద ఎక్కడైనా ఒక ఎకరం పొలం ఉందనుకోండి, దాన్ని ప్లాట్లుగా డివైడ్ చేసి ఈ ప్లాట్లలో మేము ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నామని మొత్తం వాటిని రిజిస్ట్రేషన్ చేసి పడేసారు. పేదోడి కోసం తెచ్చినామని చెప్పి ఇంకొక వైపున పెద్దోళ్ళు మొత్తం మింగేశారు. ఎవడు మళ్ళీ వాడే మొత్తం ఫ్యామిలీ కథ వాళ్ళ మనుషులే. చివరికి అసైన్డ్ భూములను కూడా లేపి అవతల పడేసినట్టు చూడండి. ఎంత దుర్మార్గం ఇది. నిన్న చూసినా మనం ఒక పేపర్లో 3000 కోట్ల భూమి మింగిరు. ఇగో లావుని పట్ట ప్రభుత్వ భూమి 4 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు అంతా గవర్నమెంట్ ల్యాండే. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలపైన త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చాలాసార్లు ప్రస్తావించారు. కానీ దీనిపై చర్చ జరిగిన ప్రతిసారి తప్పించుకొని కాలయాపన చేస్తారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని లక్షలాది మంది ఎదురు చూశారు. కానీ సామాన్యులను పక్కన పెట్టిన అధికారులు పెద్దల దరఖాస్తులకు మాత్రమే క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలిసింది. ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో అసైన్డ్ భూముల దరఖాస్తులను పూర్తి స్థాయిలో తిరస్కరించి అదే సమయంలో శంషాబాద్, చేరిలింగంపల్లి, గండిపేట, రాజేంద్రనగర్, మహేశ్వరం మండలాల్లో క్లాసిఫికేషన్లతో సంబంధం లేకుండానే రెగ్యులరైజ్ చేసిరట. ఆఖరికి ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములను సైతం క్రమబద్ధీకరించే జాబితాలో చేర్చినట్టుగా సమాచారం. అప్పటి కలెక్టర్లు, తహసీల్దార్లకు ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేయడం ద్వారానే అసైన్డ్ భూముల్లోని ప్లాట్లకు కన్వేయన్స్ డీడ్ జారీ చేసినట్టుగా తెలిసింది. ప్రధానంగా అత్యంత ఖరీదైన భూములు 500, 1000, 2000 గజాల ప్లాట్లకు క్లియరెన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. మొత్తం ఇట్లా మింగి అవతల పడేసిడుగో. మౌఖిక ఆదేశాలతోనే రెగ్యులరైజ్ చేసినట్ట. అంటే జస్ట్ నోటి మాటతోనే. వాడు చెప్పిండు కదా, వాడు మంత్రి చెప్పగానే వాడు అరవింద్ కుమార్ 55 కోట్లు ఆ ఫార్ములా కార్ రేస్ దానికి 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈడ భూమిని కూడా రెగ్యులరైజ్ చేశారు. సినీ నటుడు ప్రభాకర్ గెస్ట్ హౌస్ దగ్గరే రాయదుర్గ్ సర్వే నెంబర్ 5/3లో ఖాళీ స్థలాలు క్రమబద్ధీకరించారు. గజం 2 లక్షల రూపాయల దాకా పలికే భూములను రాజకీయ, సినీ, వ్యాపార దిగ్గజాలకు రెగ్యులరైజ్ చేశారు. 100% ఇందులో మొత్తం కేటీఆర్ హస్తం ఉంటుంది. అది కూడా ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించాలనే ఆరోపణలు ఉన్నాయి. 500, 1000 గజాల వంతున ఉండే ఖాళీ ప్లాట్లకు నామమాత్రపు ధర కట్టించుకొని హక్కులు కల్పించారని తెలిసింది. ఇది అసైన్ ల్యాండ్ అని రెవెన్యూ అధికారులకు తెలుసు. కానీ పెద్దోళ్ల సిఫారసు పనిచేసింది. ఖాజాగూడ సర్వే నెంబర్ 27లో ప్రీలాంచ్ ఆఫర్లతో జనం దగ్గర 100 కోట్లు వసూలు చేసిన ఒక సంస్థ 1000 గజాలు కబ్జాకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. వాడెవడు వీడాయి ఉంటాడు, సాహితీయోడు. దీంట్లో ఎవరున్నారు? కవిత ఉన్నది. అంతకుముందు పౌల్ట్రీ షెడ్ ఉంటే అధికారులు కూల్చారు. అయితే పిల్లర్లతో నిర్మాణ సంస్థ కబ్జాకు యత్నించింది. ఓసారి కూల్చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, కానీ ఇప్పుడు నిర్మాణం మాత్రం సాగుతున్నది. ఇది కూడా అసైన్ ల్యాండే. అంటే దీన్ని కూడా జీవో 59 కింద రెగ్యులరైజ్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోపన్పల్లి సర్వే నెంబర్ 124లో అసైన్ ల్యాండ్ని కొనుగోలు చేసిన వారికి కూడా రెగ్యులరైజ్ చేసిరట. ఎవడి సొమ్మిది? అందుకే మనం ఏమంటున్నామంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించారు. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఏ భూములనైతే కేసీఆర్ కుటుంబము కేసీఆర్ ఖాందాన్ అంతా మింగేసిందో ఆ భూములు కక్కించి పేదలకు పంచుతామని ఇక్కడున్న లోకల్ లీడర్లు కాదు, రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిండు. సో మీ మీద ఆశలు పెట్టుకొని మీకు ఓటేసిన ప్రజల ఆశలని వమ్ము చేయకుండా, నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇట్లాంటి భూములని స్వాధీనం చేసుకుని పేద ప్రజలకి పంచాలి. మీ మీదున్న బాధ్యత అది. లేదు లేదు వీడు మనోడే, మన దోస్తే, నువ్వు ఒక 100 ఎకరాలు కబ్జా పెట్టినావా, నాకు సగం ఇస్తే ఓకే, దీన్ని సైలెంట్ చేస్తా అనుకుంటే పొరపాటు మీకు కూడా అదే గతి పడుతుంది. సో అట్లా చేయరని మేము అనుకుంటున్నాం. ఒక మంచి ఫలితం కోసం, ఒక రిజల్ట్ కోసం ఆశిస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఆ ప్రయత్నం జరుగుతుందా జరగదా అన్నది మనం భవిష్యత్తులో చూడాలి. జరగని పక్షంలో సినిమా వేరేలాగా ఉంటుంది.